ఈనాటి ముఖ్య అతిథి రాష్ట్ర ముఖ్యమంత్రులు శ్రీ రేవంత్ రెడ్డి గారికి, సహచర మంత్రివర్యులు శ్రీధర్బాబు గారు, సహచర మంత్రివర్యులు పొన్నం ప్రభాకర్ గారు, గౌరవ స్పీకర్ ప్రసాద్ గారు, అట్లాగే ఎమ్మెల్సీ మహేందర్ రెడ్డి గారు, ఇతర గౌరవ శాసనసభ్యులకు, వేదిక మీద ఉన్నటువంటి పెద్దలందరికీ, వేదిక ముందున్నటువంటి గౌడ సోదరులందరికీ, మీడియా మిత్రులందరికీ ఈ శుభ సందర్భంలో మీ అందరికీ హృదయపూర్వక నమస్కారం తెలియజేసుకుంటూ, కష్టం చేసి అన్ని కాలాలలో అన్నిటికీ తెగించి మరి ఆ కళ్ళు గీసే సందర్భంలో ఎన్నో సగలు జరిగినాయి, ఎంతోమంది చనిపోవడం జరిగింది. అయినా కూడా మరి ఈనాడు మీ అందరూ కూడా మీ యొక్క సేఫ్టీ ఉండాలని ఈ యొక్క లైఫ్ సేఫ్టీ కిట్స్ ఇచ్చే కార్యక్రమం జరుగుతూ ఉంది. ఇందులో ఈ తాటి చెట్లు పెంపకం అనేది తగ్గిపోయింది. ఉన్న చెట్లు కూడా మోగి పురుగని చెప్పని అవి కూడా పోతూ ఉన్నాయి. రియల్ ఎస్టేట్ ద్వారా కొన్ని పోతూ ఉన్నాయి. మరి అట్లాగే ఈనాడు ఈ ప్రభుత్వం గౌరవ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారి నాయకత్వాన ప్రజాపాలన జరుగుతూ ఉంది. అన్ని వర్గాల ప్రజలను ఆదరించాలని, కష్టాలు ఉన్నదని ఆదుకోవాలనే ఉద్దేశంతో ఈనాడు ఈ యొక్క కార్యక్రమం చేపట్టి ఈ యొక్క సేఫ్టీ కిట్స్ పెద్ద ఎత్తున ఇచ్చే కార్యక్రమం జరుగుతూ ఉంది. రాష్ట్రంలో ఉన్నటువంటి గౌడ సోదరులందరికీ కూడా ఈ యొక్క ప్రాణాపాయం జరగకుండా మరి ఇటువంటి కిట్స్తో పాటుగా ఇతర సహాయ సహకారాలు అందించడం కోసం కార్పొరేషన్ ఉంది. ఈనాడు కళ్ళు గీత కార్పొరేషన్ కానీ ఫెడరేషన్ అవుతుందో దాని ద్వారా మీకు రకరకాల పద్ధతుల్లో ఆర్థిక సహాయం అందించేటువంటి కార్యక్రమం చేస్తూ, అట్లాగే ఈ యొక్క తాటి బెల్లం ద్వారా తాటి అంటే రకరకాల ఉత్పత్తులు తయారు చేసేటువంటి కార్యక్రమం జరుగుతూ ఉన్నాయి. ఇలా రాష్ట్రంలో కానీ దేశంలోనూ ప్రపంచంలో కూడా తాటి బెల్లం కావచ్చు, నీర కావచ్చు, ఇటువంటి రకరకాల ఉత్పత్తులు జరుగుతూ ఉన్నాయి. కేరళ రాష్ట్రంలో అయితే చాలా అంటే ఫ్యాక్టరీస్ కూడా ఉన్నాయి. శ్రీలంకలో ఈ యొక్క తాటి ఉత్పత్తుల ద్వారా 80 రకాల ఉత్పత్తులు చేస్తూ ఉన్నారు. అంటే ఆర్థికంగా ఆదుకుని కావడం కోసం. అట్లాగే ఈ ఎక్సైజ్ శాఖ ద్వారా ఈ యొక్క నీర కావచ్చు, కళ్ళు కావచ్చు, దీనికి సరి అయినటువంటి పద్ధతిలో మీకు లాభసాటిగా ఉండే విధంగా ఎన్ని అవకాశాలని మార్గాలు ఉంటే తద్వారా మీకు సహాయ సహకారం అందించే కార్యక్రమం జరుగుతుంది. అట్లాగే ఎక్సైజ్ శాఖ ద్వారా ఈ యొక్క బీమా ఎవరైతే ఈ యొక్క వృత్తిలో